కాంగ్రెస్ బలం పెరుగుతుందనే భయంతో సోనియా రాహుల్ గాంధీలపై మోదీ ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీజేపీ అంటేనే ఈడీ, మోడీ ఐటీ దాడులుగా మారిందని విమర్శించారు. సోనియా రాహుల్ గాంధీపై ఈడీ కేసులను నిరసిస్తూ హన్మకొండ జిల్లాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ నేతలు భయపడరన్నారు ఎంపీ కడియం కావ్య. రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ వైఫల్యాలపై పోరాటం చేస్తామంటున్న ఎమ్మెల్యే నాయని, ఎంపీ కడియం కావ్యతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ప్రతి చోట కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఈడీ పేరుతోటి ఇటు సోనియా గాంధీని కావచ్చు, అటు రాహుల్ గాంధీని వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఆందోళనలో భాగంగా హన్మకొండ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఇక్కడ నిరసన కార్యక్రమంతో పాటు ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయనరేంద్రుడు ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఈరోజు మీరంతా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించింది. గాంధీ కుటుంబం కీలక పాత్ర వహించింది. అలాంటి వ్యక్తులని అప్రతిష్ట పాలు చేయటానికి ఛార్జ్షీట్లలో పెట్టి, కేసులు పెట్టి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం మొదటికేలి బీజేపీది. అయితే కుల మతాలను రెచ్చగొట్టడం, లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేయటం, ఇదే పని పెట్టుకోవటం తప్ప వారి యొక్క గ్రాఫ్ తగ్గిపోతుంది. గతానికి ఇప్పటికీ ఇంకా తగ్గిపోయింది. పోయేటరకు వచ్చే ఎలక్షన్ల వరకు వీళ్ళని ఇప్పుడు రాబోయే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లు కానివ్వండి, గుజరాతీ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభావం చూపడానికి, వీళ్ళని బలహీనపరచడానికి కేసులు పెట్టి అప్రతిష్ట పాలు చేయాలి. గాంధీ కంటే గాడ్సే గొప్పోడు అని నమ్మిన పార్టీ వీళ్ళది. వాళ్ళ హిస్టరీని ఎవరైనా గాంధీ కుటుంబంలో కొసైలి బతికిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ పోనీ బీజేపీలో ఉన్న స్వాతంత్ర పోరాటంలో కానీ అసలు వాళ్ళకి స్వాతంత్ర పోరాటంలో హిస్టరీయే లేదు. తర్వాత వచ్చిన పార్టీలు వీళ్ళు వాటిని వక్రీకరించుకుంటూ ఆ యొక్క మంచి అభిప్రాయాన్ని చెడగొట్టాలనే ఆలోచనతోటి ముందుకు పోతుంది. అంటే ఈడీ ఇవాళ కూడా విచారణ చేస్తారు. ఈడీ విచారణను ఎక్కడ తప్పు పడుతున్నారు? ఏ కారణంగా? అసలు ఈడీ కేసులు పెట్టడమే తప్పు. దాని మీద అసలు ఫస్ట్ మీరు ఏం బేస్ ఉన్నదని పెడుతున్నారు అంటే అప్రతిష్ట పాలు చేయటానికి. వాళ్ళు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు వచ్చినా వదిలిపెట్టుకొని వేరేళ్ళని పెట్టినటువంటి గొప్ప వ్యక్తుల మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద కేసులు పెట్టి, ఛార్జ్షీట్లు పెట్టి ఏదో ఇది చేస్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు ఆ కేసులో. అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అప్రతిష్ట పాలు చేయాలి. ఈ కేసులన్నీ కూడా రాజకీయ కక్షపూరితంగానే చేస్తున్నారనేది మీరు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు రాజకీయ కక్షలు అనుకున్నారో, లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీనే టార్గెట్గా ఎందుకు చేశారని? రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని టార్గెట్ ఎందుకు చేశారంటే, ఇప్పుడు వాళ్ళకున్న ప్రతిపక్షమే మేము. మమ్మల్ని బలహీనపరచాలే, మమ్మల్ని మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మా అధినేతల మీద కేసులు పెట్టారు. ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు నమోదు చేశారు. కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇప్పుడున్న మీడియా అంతా కూడా మోడీ మీడియానే అంటారు. ఈ నేషనల్ హెరాల్డ్ ఒక్కటే కాంగ్రెస్ యొక్క గొంతుగా, దాన్ని కూడా అణచిపెట్టాలన్న ఉద్దేశంతో నేషనల్ హెరాల్డ్ స్కామ్ అనేది ఇప్పుడు అవాస్తవంగా బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజాలు లేవు. రానున్న రోజులలో వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడారా? అసలు పార్లమెంట్లో ఏం జరిగింది? పార్లమెంటును కూడా ఈ సమావేశాలలో కూడా చర్చకు వచ్చింది. అసలు పార్లమెంట్ సమావేశాల్లో ఇది అసలు చర్చకే రాలేదు. దీని గురించి మాట్లాడలేదు. ఎంతసేపు వాళ్ళు ఏదైతే చేసినారో అది మాత్రం చెప్పుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ గుజరాత్ మోడల్ ఎలా ఉందో కల్లారా నేను మొన్న చూశాను ఏఐసీసీ మీటింగ్ వెళ్ళినప్పుడు అహ్మదాబాద్కి. మన హైదరాబాద్ ఎన్నో రెట్లు 100 times బెటర్. అంటే అట్లాంటి అబద్ధపు ప్రచారం ఎట్లా చేసిండో గుజరాత్ గురించి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ గురించి కూడా అదే విధంగా అబద్ధ ప్రచారం చేసి మా ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకుంటుంది కాబట్టి మేమంతా ఊరుకోము. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా కూడా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారికి ఎలాంటి హాని జరిగినా కానీ ఊరుకోము. మీరు చేసేదంతా అబద్ధ ప్రచారం అని ప్రజలకి తెలిసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం. ప్రధానమంత్రి మోడీ ఈడీని అడ్డం పెట్టుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కక్షపూరితంగానే కేసులలో విరికించే ప్రయత్నం చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. దాన్ని అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.